యూసఫ్గూడలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాలో కవిత ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరున నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరి పేర్లైతే మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి అరే దగ్గర బంద్ అయితే మీకు దండం పెడతా బంద్ చేయరా నా చెవులలో సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళు పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అక్కడ ఎంత దూరం ఉన్న మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు అరే దగ్గర వారిని బంద్ చేయమంతా మీ సతాయిస్తుండు. పేరు పేరున అందరికీ నమస్కారం. మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి నేను ఎవరో పేర్లు చెప్పలేదో పెద్దోళ్ళందరూ ముందే మన్నించాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి యూసుఫ్గూడకు వచ్చినాం. మొన్నొక రోజు వచ్చేది ఉండే, ఆ రోజు వాన పడ్డది రాలేకపోయినాం. అందుకే ఆఖరి రోజు మిమ్మల్ని గెలవాలే యూసుఫ్గూడలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. నేను కూడా యాక్చువల్గా ఇక్కడ పక్కనే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ పక్కనే యూసుఫ్గూడ చెక్ పోస్ట్ పక్కనే చిన్నప్పుడు 1 సంవత్సరం పాటు ఇక్కడనే యూసుఫ్గూడల్ని చదువుకున్నా. అమరావతి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడనే ఒకటి ఉంటుండే, ఇక్కడనే చదువుకున్నా నేను కూడా. కాబట్టి ఈ ఏరియా అంతా నాకు కూడా బాగానే తెలుసు. ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలను నేను ఒకటే అడుగుతా ఉన్నా, సరిగ్గా 30 రోజుల నుంచి సరిగ్గా 30-40 రోజుల నుంచి మీకు ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రసమై బాలకిషన్ గారు, ఇంకా మిగతా సోదరులు, స్థానిక కార్పొరేటర్ ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఓకే రిలాక్స్ రిలాక్స్ ఆగురా భయ్. అట్లాగే సోదరుడు రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, మా తమ్ముడు పీజేఆర్ వారసుడు మాజీ శాసనసభ్యుడు మన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ ప్రచారం 30-40 రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈ 30-40 రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు. మీకు మాకే ఓటేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఎల్లుండి మీరు ఓట్లకు రోజు, ఓటు వేసేందుకు పోయే రోజు, ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుండె మీద చేయేసుకోండి. గుండె మీద చేసుకొని ఒకటే ఆలోచన చేయండి. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా, లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం గాని, తెలంగాణ రాష్ట్రం గాని సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం. పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి 2000 పెన్షన్ చేసుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం. బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం. 95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. 100% జనరేటర్లు అవసరం లేకుండా, ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం. పేదవాడి కోసం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 1000 పడకల ఆసుపత్రి, వెంగళరావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం.